కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఆంబోతును అచ్చుబోసి వదులుట. వృషోత్సవ వర్గము. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పెదరు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషస్వర్గమును చేయుట, శివలింగ సాలగ్రామనకు దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకొందరు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆంబోతునకు అచ్చువేసి వదులును అని ఎదురు చూస్తూ ఉండరు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడుకు ఆంబోతునకు అచ్చువేసి పెండ్లైనను చేయడో అట్టువాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకము గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతము ఆచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టినవారు ఇహమందు పరమందు సర్వ సుఖములు అనుభవిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి అనగా ఇవి ఈ పనులు అస్సలు చేయకూడదు. ఈ మాసమందు పరన్నభక్షణ చేయరాదు, ఇతరులు ఎంగిలి ముట్టరాదు, తినకూడదు, శ్రద్ధా భోజనం చేయకూడదు. అనగా ఎవరైనా చనిపోయినా వారితో తద్దినం అలాంటి భోజనాలకి నెల రోజులు కార్తీక మాసం చేసేవారు ఈ భోజనం చేయరాదు. నిరుల్లిపాయ తినరాదు, అనగా వెల్లుల్లి ఉల్లి తినరాదు. తేలదానము పట్టరాదు. శివ అర్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజే అందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధివ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయవారు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు, అనగా నూనె రాసుకొని స్నానం అస్సలు చేయకూడదు. పురాణమును విమర్శించరాదు. ఎవరైనా పురాణాలు కట చెప్తుంటే బాగా చెప్పలేదు అలా ఎలాగని కట విమర్శించకూడదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం అస్సలు చేయరాదు. చేసిన ఆ స్నానం కళ్ళుతో చేసిన స్నానం కింద సమానం. బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉండి యోగాలైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటులా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లు మనస్సులో స్మరిస్తూ స్నానం చేయవలను. ఆరోగ్యం బాగోలేని వారు వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చండి. స్నానం చేసేటప్పుడు మట్టికి గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లు చెప్పుకుంటూ మనసులో స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో పాతకాలము స్నానము చేయవలెను. అటుల చెయ్యని ఎడల మహాపాపియే జన్మ జన్మలు నరక కూపనబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాను చెరువు దగ్గరగాను స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరి స్నానం ఆచరించవలెను. గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథ కాలక్షేపంతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కాలకృత్యములు ముగించి పూజ మందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ విధంగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం నమః శివాయ ధ్యానం సమర్పయామి. పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి.
ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షితాం సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రైలోకనాథాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడ అవరు. పూజానంతరము అతని శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారంతో సంతృప్తిపరచవలెను. ఇటలు చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము 1000 వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోటన కర్పూర హారతిలో దీపారాధన చేసిన ఎడల వారి వంశీకులకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానా ఏనుల వంటి జన్మలు అనుభవిస్తూ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుతారు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టు వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఇటు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్తి కార్తీక మహాత్మ మందలి చతుర్థ సాధ్యాయము 14వ రోజు 14వ అధ్యాయం 14వ పారాయణం సమాప్తం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.